అందరికీ నమస్కారం. నా పేరు బాలు. ఈరోజు స్పీకర్ ప్రోగ్రాంలో మాట్లాడబోతా ఉన్నాను. దాంట్లో భాగంగా డిమానిటైజేషన్. మోడీ గారు చాలా హైప్ చేసి తీసుకొచ్చిన డిమానిటైజేషను అది ఎంత నష్టాలను మిగిల్చిందంటే చాలా వ్యాపారాలు మూతపడిపోయాయి. ఆయన మనకేం చెప్పారంటే ఆ రోజు రాత్రి ఈ డిమానిటైజేషన్ వల్ల ఉగ్రవాదం తగ్గిపోతుంది, బ్లాక్ మనీ మొత్తం వస్తుంది, అది మీ అందరికి పంచుతామన్నట్టుగా చెప్పుకొచ్చారు. అసలు విషయానికి వస్తే ఉగ్రవాదం ఎక్కడ తగ్గింది? సరే, ఉగ్రవాదం తగ్గించడానికి నోట్లు బంద్ చేయడం అనేది శాశ్వత పరిష్కారం కాదు కదా. అలాంటప్పుడు ఎందుకు దాన్ని తీసుకొచ్చారు? దానివల్ల ఎలాగో ఫస్ట్ది ఫెయిల్ అయిపోయారు, రెండోది బ్లాక్ మనీ అన్నారు. ఎంతమంది దగ్గర డబ్బులు మీరు సీజ్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే లెక్కలు లేవు. ఇదే విషయాన్ని నేను ఇంకొక విధంగా చెప్పాలి అంటే, వీళ్ళు సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పేసి అందరూ లెక్కలు చెప్పాలి, వాళ్ళ వారసత్వాలు చెప్పాలని అడుగుతూ ఉన్నారు కదా. నేను అదే మోడీ గారిని అడుగుతూ ఉన్నాను, మీరు ఈ నోట్ల బంద్ వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అవస్థలు పడ్డారు, ఎంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని వ్యాపారాలు మూతపడ్డాయి అనే లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి అని చెప్పేసి నేను ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నమస్కారం.